వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మన్నమర్రి సింగరేణి హై స్కూల్ మైదానంలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులకు బెయిల్ ఇప్పించిన లాయర్లు. చెస్లో సీఎం చంద్రబాబు మనోడు దేవాంశ్ ప్రపంచ రికార్డు. నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న ట్రాన్స్జెండర్లు. ముందస్తు క్రిస్మస్ వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్న భద్రకాళి వైన్స్లో చోరీ. సుమారు 2 లక్షల విలువైన మద్యం, 20,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ను జీఎం ప్రారంభించారు. సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానం, మెన్స్ రెస్క్యూ అన్వేషణ వృత్తి శిక్షణ కేంద్రం, పర్యావరణం, బొగ్గు నాణ్యత తదితర అంశాలకు చెందిన స్టాల్స్ను జీఎం సందర్శించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని వారిని అభినందించారు. తిరుపతి అన్న ఊపకు అటే ఉన్నాడు మేడం. సింగరేణి రెస్క్యూ ఓవరాల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇది ఏంటంటే ఇప్పుడు ఇదేమో ప్రొఫెషనల్స్ కోసం, టీమ్ కోసం, రెస్క్యూ టీమ్. ఇది మాలాంటి వర్కర్స్ ఎవరైనా ఎమర్జెన్సీలో అక్కడ పనిచేసే వాళ్ళకి స్మోక్ వచ్చి ఎస్కేపింగ్, దాన్ని మళ్ళీ పెట్టుకొని రావడానికి కోసం. ఇది గ్యాస్ కొలిచే ఈ సాక్ కట్టర్ సార్, చెట్లు ఏమన్నా పడిపోతే మనం కటింగ్ చేస్తాం విత్ పెట్రోల్ ఆపరేట్. ఇది న్యూమాటిక్ స్ప్రెడర్ సార్, పెద్ద పెద్ద రాక్స్ ఏమైనా ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. బండలు కానీ బండల కింద పైకి రాని అన్నారు అనుకో, ఆపాలంటే ఒకటి ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటాయి మేడం. చేతులు అదే అయినా సార్ ఆగిపోతుంది. మాది ఆర్జీవన్ ఏరియా 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అవుతుందో దాదాపు ఒక 13 రోజులు
ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలామంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 ఓబీ 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు, ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90% నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK 11 కూడా మనం మీరు చూసి ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బాయిలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ ఇప్పుడు యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చెర్తారెడ్డి మిత్రులుగా ఎయిర్టెల్ వైఫై నెట్వర్క్ లాంచింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటి నిర్మాణాన్ని అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ పేదవారి సొంతింటి కలని నిజం చేయడానికి, వారి ఆశను నెరవేర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా త్వరలోనే ఈ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించి పేదలకు అందిస్తామని అన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వమే భరుస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు షరతులు లేవని, లబ్ధిదారులు వారి ఆర్థిక వెసులుబాటును బట్టి నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నమూనా దాని నమూనా భాగంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ రూమ్ ఉంటుంది, అదేవిధంగా హాల్ ఉంటుంది, అదేవిధంగా లోపల కూడా వాష్రూమ్స్ లోపల అరేంజ్ చేయబడతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలతో ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఒకవేళ వారికి ఇంకా కాస్త ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తారనుకున్నప్పుడు వాళ్ళు రూపకల్పన చేయొచ్చు. కానీ ఇంటి యొక్క నమూనా మాత్రం ఇది. వాళ్ళు ఒకవేళ ఇంకా వేరే విధంగా కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు, వాళ్ళు కాస్త డబ్బులు పెట్టుకుని కట్టుకోవచ్చు. కాబట్టి దానికి గ్రౌండ్కి ఎంత ఇస్తున్నాం, అదేవిధంగా స్లాబ్కి ఎంత ఇస్తున్నాం, అలానే రూప్ లెవెల్ ఎంత ఇస్తున్నాం, 3-4 దఫాలుగా వారికి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సంక్రాంతి పండగ రోజున ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో, ఈరోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 57,283 మంది హౌసింగ్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా
ఈ రోజుకి 26,678 మందిని ఈ రోజు అర్హులుగా గుర్తించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించడం జరిగింది. ఏదైతే 57,283 మంది ఆన్లైన్ లో అప్లై చేశారో వీళ్ళ దగ్గర కూడా అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుమారు 85% పూర్తి అయింది. ఈ నెల 31వ తారీఖు పూర్తిగా 100% చేయడం జరుగుతుంది. 85% పూర్తి అయినటువంటి వాటిలో 26,678 మంది అర్హులుగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. చాలా మంది కూడా అభ్యర్థులు కోరుతా ఉన్నారు, సార్ మేము ప్రజాపాలన కార్యక్రమాలు మేము అప్లై చేయలేదు, మరి మా పరిస్థితి ఏంటంటా ఉన్నారు. వాళ్ళు కూడా యాప్ ఓపెన్ ఉంది. ఎవరైతే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పాదయాత్ర ద్వారా అయోధ్య తీసుకువెళ్తున్న శ్రీరామ స్వర్ణ పాదుకలను లక్ష్మీ నరసింహస్వామి చెంత ఘనంగా పూజించారు. రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భాగ్యనగరం నుండి అయోధ్యకు పాదయాత్ర ద్వారా స్వర్ణ శ్రీరామ పాదుకలను తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ నల్లగుండ లక్ష్మీ నరసింహస్వామి చెంతకు వచ్చినట్లు గురూజీ ఆత్మరామ్ సురేష్ మహారాజ్ తెలిపారు. ఈ పాదయాత్రలో రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు కొండగట్టు గిరి ప్రదక్షిణకు చెందిన భక్తులు పాల్గొన్నారు. నల్లగొండ లక్ష్మీ నారసింహ దేవతాభ్యో నమో నమః. అందరూ నమస్కారం చేసుకోవాలి, చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఈశానం భద్రం మృత్యోః నమామ్యహం నల్లగొండ లక్ష్మీ దేవతా అభ్యో నమో నమః. ఓం లక్ష్మీ నారసింహ భగవానుకి జై. లోక కళ్యాణార్థం సంకల్పిత అయోధ్య రామ మందిరే సర్వే భక్తజనాః స్వర్ణపాదుకా పాదయాత్ర నిర్విఘ్నతా సిద్ధ్యర్థం సంకల్పితాం సర్వే భక్తజనాః సహ సపరివారాణాం సపుత్రకాణాం సహబాంధవానాం చ క్షేమస్థైర్య ధైర్య వీర్యాదికాదిదాపత్రయ నివారణార్థం సంకల్పిత లక్ష్మీ నారసింహస్వామినః పరిపూర్ణ అనుగ్రహ యోగ్యతాఫల సిద్ధ లక్ష్మీ నారసింహారమంగళం జగజ్జన్మాదిలీలార జగదానందహేతమే జగజ్జక్షుర నివారార శ్రీ నృసింహారమంగళం ఇదమ్య సంవదంబూత ప్రత్యాగరైః మదాచార్య పురోగరైః సర్వైశ్చ పూర్వైరాజార్యైః సత్రధారాస్తు మంగళం గోవింద. లింగాదజల్లేంద్రికే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్యం. నల్లగొండ లక్ష్మీ నారసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. అయోధ్య పాదయాత్ర నిర్విఘ్నతా సిద్ధిరస్తు. మనోవాంఛగా ప్రసిద్ధిరస్తు. లక్ష్మీ నారసింహ గోవింద. శక్తి లేదు. ఇప్పుడు ప్రధానమైన విషయం, మనతో పాటు స్వర్ణ పాదుకలు ఉన్నాయి. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడాను అద్భుత సంకల్పం చేశారు. భాగ్యనగరంలో లంగర్ హౌస్ సంగం మఠం నుంచి రామాలయం ఉంది. అక్కడ ఆ సంగం మఠం నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా ఈ రామ పాదుకల్ని స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్ళాలి. దివ్యమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాముడు మనకి ఆత్మలాగా, ప్రతి ఇంటికి పొత్త కొడుకులాగా, అలాంటి రాముడిని మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి? నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాడు. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని, అంటే దేశభక్తిని దైవభక్తిని రెండింటిని మిళితం చేస్తూ ఈ రామదీక్షలు కొనసాగుతాయి. దీంట్లో నో ఏజ్ లిమిట్స్. సో దీంట్లో మహిళలు, పురుషులు, తర్వాత వృద్ధులు, విద్యార్థులు, మేధావులు ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశం ఉండాలి. ఈ దేశాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో ధర్మాన్ని ప్రచారం చేయగలుగుతాం. అసలు ఈ దేశమే లేకపోతే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? సో కనుక మనలో కాస్త ఈ అవగాహన పెరగా. చాలా మంది హిందువుల్లో మేము 80% ఉన్నాం, 70% ఉన్నాం అని అనుకుంటుంటారు కదా. మరి 70%, 80% మంది ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ధర్మం కోసం? సో కనుక ఇకనైనా ప్రతి ఒక్కరం ఒక అయ్యగారు ఈడ పూజ చేస్తే సరిపోదు. అయ్యగారు లాంటి వాళ్ళు ఇంటికో అయ్యగారు తయారవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకో ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మన ధర్మాన్ని ఎవరైనా విమర్శన చేస్తే, ఎందుకంటే సనాతన ధర్మంలో గొప్పదనం ఏంటంటే మనం ఏ దేశం మీదకి యుద్ధానికి పోలే,
ఇంకో మతస్థుల్ని ఎప్పుడు మనం విమర్శించలే. మనం ఇంకెవరైనా విమర్శిస్తే కూడా చూస్తా ఉన్నాం చాలా మంది చూడబోయి అని చెప్పి అంటున్నారు, కానీ అది తప్పు. మనల్ని ఎవడు విమర్శించినా మనం ఊరుకోకూడదు, వదిలే ప్రసక్తి. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన లిమిట్ లో మనం ఇంకా అవసరమైతే బుక్కడి బువ్వ పెట్టేటోళ్ళమే కానీ ఒకటి బువ్వ మనం గుంజుకొని తినేటోళ్ళం కానే కాదు. అదే సనాతన ధర్మం మనకు నేర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మన్వడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా ప్రత్యేక సంస్కృతిని దేశ సంస్కృతి సాంప్రదాయాలకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ. అనంతరం మంత్రి తన స్వంత ఖర్చులతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కార్పొరేటర్లు గుండు చందన పూర్ణ, చందర్, పల్లం పద్మ, భోగి సువర్ణ, బైరహోయిన ఉమా, సురేష్ జోషి, చింతకుల అనిల్ కుమార్, పోషాల పద్మ, కావేటి కవిత, పర్వల్ల రవి, బాల్నే సురేష్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, పూర్కాన్, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ మన సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు. మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 సమరీధర్ గారి కొరకు మేము ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఆశీర్వాదముల చేత ఈ దాసురాలి కుటుంబం అంతటిని నింపి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అలాగే ఎంఎస్ శామ్యుల్ గారు, సిఎస్ఐ ప్రేమ్ కుమారయ్య గారు, అరుణ్ జంసాయి గారు, పాలయ్య గారు, ఈ మధ్యలో నేను ఇంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు భాషను ఇవ్వండి. దేవుణ్ణి మనం కొలిచేది. ఇప్పుడు మా బతుకమ్మని ఎట్లా రాగం చేశారు, వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు మా బతుకమ్మకి. బతుకమ్మ అంటే కోలాటం వేయడము, మేము చప్పట్లు కొట్టుకుంటూ ఆడడం. ఇప్పుడేమో డాన్స్, డిస్కో డాన్స్లు వేస్తా ఉన్నారు. దయచేసి మీరు మీ చర్చిలలో అటువంటి కల్చర్ రాదు. ఆమె వాడుతుంది ఏసే నా ప్రభు అంటది, ఏసే నా ప్రియుడు అంటది, ఆయన నేను పెళ్లి చేసుకుంటాను అంటది, ఆమె వాడుతా ఉంది. ఇటువంటివి వాడినప్పుడు బాగా అనిపిస్తుంది. కల్చర్ ఎక్కడికి పోతుంది? అటువంటి వాటిని మొగ్గలోనే తుంచాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. మీ పాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ మ్యూజిక్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టండి. యేసు ప్రభు పాట ఏదన్నా పెట్టండి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన నిందితులకు బెయిల్ ఇప్పించిన లాయర్లు. కోర్టు ఎలాంటి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిందని తెలిపిన నిందితుల తరపు న్యాయవాది. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ సంబంధించింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా
వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. వరంగల్ జిల్లా మార్కెట్ వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం తెచ్చిందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దొడ్డదారిన అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వ కుట్ర పన్నుతుందని చెప్పారు. పంటల మద్దతు ధర, రైతాంగ హక్కులకే జరిగే ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి అని ఎస్కేఎం ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసర్ సెంటర్లో నూతన పాలసీ పత్రాల దగ్ధం చేసి భారీ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దారపు రమేష్, సోమిడి శ్రీనివాస్, ఈసంపల్లి బాబు, కె బాబురావు, చిర సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచుకునేందుకు వీలుగా కేంద్ర నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని, ఇది దేశ వ్యవసాయానికి, వాస్తవ సాగుదారులకు, ప్రజలకు ఎంతో హానికరమని అన్నారు. ఆ రైతు చట్టాలను వ్యతిరేకించి నల్ల చట్టాలని ఈరోజు కోల్డ్ స్టోర్లో పెట్టేసిన పరిస్థితి ఉంది. అవే చట్టాలని ఇప్పుడు మళ్ళా దొడ్డిదారున ఈరోజు చావు తప్పి కళ్ళొట్టమైన విధంగా అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోటి ఆ నల్ల చట్టాలను అమలుకు కోరుకుంటా ఉంది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటిది, దేశ వ్యవసాయ విధానానికి వ్యతిరేకమైనటువంటి చట్టం. అదే సందర్భంలో రైతులకు కావలసినటువంటి పంటల మద్దతు ధర చట్టాన్ని, అదేవిధంగా రుణ విముక్తి చట్టాన్ని చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే హామీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం అనేటువంటి చాలా అన్యాయం, విడ్డూరం. వాటిని అమలు చేయాలని చెప్పేసి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పైన విచక్షణరహితంగా అణచివేత చర్యలో పూనుకొని నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలులో పంపిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఎస్కేఎం జాతీయ నాయకుడు దళైవాలా ఈరోజు ఆమనిగా చేపడితే కనీసం పట్టించుకోకపోగా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసమే రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశం అంతా కూడా ఈరోజు 170% వ్యవసాయం మీద ఆధారపడే కనీస స్పృహ కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఉపసంహరించుకుంటామని ఎన్నికలకు ముందు ఉపసంహరించుకుంటాం అనేది చెప్పి ఆ యొక్క రైతుల కార్యక్రమాన్ని విరమించుకునే విధంగా చేసింది. మరి చేసిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా ఆ చట్టాలను విరమించుకోకపోగా మరియు మరింత బలోపేతం చేస్తూ ఈ యొక్క మార్కెట్ విధానాన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా కానీ ఆ రకంగా వ్యవసాయాన్నే మొత్తం నిర్వీర్యం చేసే విధంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అదిలే కాకుండా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతాంగాన్ని జైల్లో పెట్టడం కానీ అక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతు ఏదైతే ఉన్నదో ఆ రైతును కూడా కనీసానికి పరామర్శించకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం అనేది జరిగింది. మన వరంగల్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దీన్ని విరమించుకోకపోతే మరింత ఈ ఉద్యమాన్ని, ఆందోళనను మరింత బలోపేతం చేసే విధంగా మా రైతు సంఘాలు మరింత కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం అనేది జరుగుతున్నది. ఈ సందర్భంగా బీజేపీకి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయండి. దేశశక్తిగా రైతాంగం వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించండి. మా పేద రైతులను ఆ రకంగా ప్రోత్సహించే విధంగా మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క ఆర్థికం కూడా ఆ పేద రైతులకు సమకూర్చాలనే విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు
కళ్ళకపడం మెరుగని పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తున్న కీచక ఉపాధ్యాయ కామాంధుడు. సిరోల్ మండలం కాంపల్లి శివారు సంక్రమ్ నాయక్ తండ్రాలో ప్రాథమిక పాఠశాలలో చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు. చిన్నారులకు నీలి చిత్రాలు చూపిస్తూ వింతగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి, జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయనున్న తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంక్రమ్ నాయక్ తండ్రి సార్, ఇక్కడ శ్రీనివాస్ సార్ అనే సార్ స్కూల్ చెప్పడానికి మా పాప 4th క్లాస్. వీళ్ళకు స్కూల్కి పాఠాలు చెప్పడానికి రమ్మని పంపిస్తే సార్ వాళ్ళేమో పాప వాళ్ళకు నడుము దువ్వెన, అద్దం, పౌడరు, కాంక్షలు ఇవి అన్ని తీసుకోరమ్మని పిల్లల్ని తీసుకోరమ్మని చెప్తాడు సారు. మళ్ళీను ఈ పాప వాళ్ళది జుట్టు సువాసన పిలుస్తాడంట సారు. నడుము పట్టుకుంటాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.